దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1, 2026 నాడు బడ్జెట్ 2026-27 లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆరెంజ్ ఎకానమీ అనే కొత్త రంగాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించారు. ఆరెంజ్ ఎకానమీ అంటే యానిమేషన్, గేమింగ్, డిజిటల్ మీడియా, కంటెంట్ క్రియేషన్ లాంటి డిజిటల్ ప్రొఫెషన్స్. ఈ రంగానికి పునాది పడేలా 450 కోట్లు కేటాయించి అక్రాస్ ఇండియా 1500 స్కూల్స్, 500 కాలేజ్లలో ఏవీజీసీ ల్యాబ్లు పెట్టనున్నారు. 2030 నాటికి 20 లక్షల యువతకు స్కిల్ ఇవ్వాలనే లక్ష్యంగా ఉన్న ఈ ఇనిషియేటివ్ గురించి మనకున్న ప్రశ్నలు ఏంటి అంటే, ఈ ఏవీజీసీ ల్యాబ్లు అన్ని రాష్ట్రాలకు ఎలా పంచబడతాయి? గ్రామీణ, టైర్ 2 ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారా? ఇంప్లిమెంటేషన్లో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ బాధ్యత ఎవరిది? ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలకు ప్రాధాన్యత ఉందా? ఆరెంజ్ ఎకానమీ అవకాశం అందరికీ అందాలంటే సామాజిక కోణంతో పాలసీ మేకింగ్ ఉండాలి. 450 కోట్లు కేటాయించడమే కాదు, దానిని అన్ని ప్రాంతాలకు, వర్గాలకు సమానంగా ఉపయోగించడం మన దేశానికి చాలా ముఖ్యం.